Hi, this is #you and today ఈ రోజు మనతో ఉన్నారు కిరాక్ ఆర్పి గారు. ఆర్పి గారు నమస్కారం. నమస్కారం అమ్మా. మీరు ఇప్పుడు దాకా వైకాపాని కడిగి ఉతికేశారు. ఉతకడంలో ఎలా అయితే మనం రిన్స్ సబ్బు మొదలు పెట్టుకుని తెల్లదనానికి నిర్వచనం నిర్మా ఈ లెవెల్లో ఆర్పి గారు ఉన్నారంటే వైకాపా వాళ్ళు ఉతుకుడే పని. ఇంకా దానికి ఇంకా మీరు వచ్చారంటే బాగున్నారా అన్న ఒక మాట కూడా అడగరు అవుతారండి. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద కాంబో ఉంది. ఈ కాంబోలో నా ఫేవరెట్ ఇతను ఒక్కడే. నా ఫేవరెట్ చాలా మంది ఉన్నారు. మీ ఫేవరెట్ చాలా మంది ఉన్నారు. నా కాంబోలో మా వల్లభనేని వంశీ, దాని తర్వాత మా జగన్ మావయ్య, వీళ్ళిద్దరు నా కాంబో అండి. నాకు రోజా 1 2 3 వీళ్ళు ఉన్నారు. బట్ మీకు కాంబో ఏట వాళ్ళంతా నాకు కావాలి. ఇది జనరల్ కాంబో మనం వదిలేదు. ఇది అందరిలోనూ ఉంటారు. ఆర్పి గారు నాకు ఒక్కటి చెప్పండి, పొద్దు నుంచి ఈ రాజ్యం ఇది నడుస్తున్న గోల్ ఏంటి? అవును చెప్పండి. ఇప్పుడు ఒకసారి లోకేష్ గారి పక్కన డైపర్ ఇచ్చారు, దాని తర్వాత పాలపైకి పెట్టారు, ఏమనాలండి వీళ్ళని? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే లోకేష్ గారు ఒక చిన్న పిల్లాడు స్కూల్కి వెళ్ళి ఆడుకోండి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ రోజు అదే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి ఐటీ పరిశ్రమలు కూడా తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఆయన తను మార్చుకున్నాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కోసం అహర్నిశలో పనిచేస్తున్నాడు. గొప్ప విషయం చెప్పాలంటే ఆడవాళ్ళ మీద అసభ్య పదజాలం వాడితే ఒప్పుకోడు, ఎవరిని మాట్లాడనివ్వడు. అది రూల్ అంటారా? 100%. మరి ఆర్పి గారు అయితే ఒక కౌంటర్ ఇస్తున్నది నేను. మరి కింద కమెంట్స్ రాసే ఆడవాళ్ళందరినీ పిచ్చి పిచ్చిగా కమెంట్స్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా మీరు టీడీపీ వాళ్ళు చెప్తారు? ఏమంటే అది కొన్ని కోట్ల మంది పెడతారు, కోట్ల మంది. ఇంకా వాళ్ళకి అదే పని, వాళ్ళకి ఒక ఐపాక్ టీం ఉంటది. ఆడవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కాదు మా ఆవిడని కూడా దారుణ పేజీలు క్రియేట్ చేశారు. కాబట్టి వాళ్ళకి కొన్ని కోట్లు క్రియేట్ చేసి కొన్ని కోట్లు కామెంట్లు పెడతారు. వాళ్ళకి మనం విశ్లేషించుకొని ఎందుకు 2024లో ఓడిపోయామని ఉండదు వాళ్ళకి. వాళ్ళ పని అదే. అందుకని 151 నుంచి మధ్యలో 5 బుమ్ పంచిపోతారు, అలా గాల్లోకి ఎగిరిపోయాయి. 11 ఈసరికి 1 - 1 = 0. అంతేనంటారా? 100%. అంటే కడపలో కూడా మా అన్న ఓడిపోతాడా? 100%. కడప ఏమన్నా మీ గడప అంటే ఇప్పుడు ఏంటి మా జగన్ అని ఊడ్చేసారా మొత్తం? మా ఇప్పుడు పులివిందులు పులి అంటారు. అంటే పులి కాదులేండి అది, మరి అది పులిహోరలో పులి కానీ మరి పులివెందుల పులి పాడా? ఆ పులివెందుల పులి అయితే అసెంబ్లీకి రావాలా, పులిహోరలో పులి అయితే ఊర్లో కూర్చోవాలా? ఊర్లోనే కూర్చున్నాగా, అది పులిహోరలో పులి. అంతే, పులిహోరలో పులే. మేము పులి అంటలేదు. నాకు ఒక విషయం అర్థం కాదండి. ఇలాంటి మీమ్స్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి స్కామ్ టూల్ కిట్ అని పెట్టారు, డబ్బులు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారికి రిమోట్ పెట్టారు, గ్లాసులు పెట్టారు. ఇక్కడ స్కామ్ డబ్బులు నాకు అర్థమైంది, ఇక్కడ ఇది అర్థమైంది. ఈ పవన్ కళ్యాణ్ గారి రిమోట్ ఎవరి దగ్గర ఉంది? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టల్లా వింటారు అనే ఉద్దేశం అది. ఓ బాధ భయం కూడా. ఓహోహో. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు రిమోట్ కంట్రోల్లో ఎవరున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి గారి కంట్రోల్లో ఉన్నారు. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, సిమెంట్ కుర్చీ అంటే భారతీ రెడ్డి అండి? 100%. సజ్జల కాదు, అది సలహాదారుడు. అంటే రెండు రిమోట్ కంట్రోల్ ఉంటాయి. ఒకటి సజ్జల సలహాదారుడు సజ్జల, ఆయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డి. మొదటిది వచ్చి భారతీ రెడ్డి గారు. ఇప్పుడు సొంత బాబాయిని వేసేస్తే కూడా వెనకేసుకొచ్చిన భారతీ రెడ్డి గారు, మొత్తం ఐపాక్ టీమును పెట్టుకొని 11 తీసుకొచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఇద్దరు రిమోట్ కంట్రోల్లో ఉంటాడు. అతనికి మానసిక పరిస్థితి బాగాలేదు, టాబ్లెట్లు వేసుకుంటాడు, లండన్కి వెళ్తాడు. నిజమా అండి? అతనికంటూ ఒరిజినల్ గా చెప్తున్నాను కదా, అతనికంటూ సొంత నాలెడ్జ్ అంటూ ఏది ఉండదు. పులివిందులో పులి, కడపలో మన తొడగొడతాడు, అన్న భీకరంగా ఉంటాడు, అన్న సింహం, అన్న టైగర్, ఇవి తప్ప అసెంబ్లీకి వస్తాడు అర్హతగా ప్రశ్నిస్తాడు అనేది ఉండదు. అతనికి రిమోట్ కంట్రోల్ అంటూ ప్రత్యేకంగా అతనే కంట్రోల్లో ఉండడు. అతని రిమోట్ కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? కరెక్టే కదా. ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి, 2 భారతీ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ కలిసి మొన్న పంచాంగ శ్రవణం జరుగుతూ ఒక లేడీ నుంచి ఈయనకు హాని జరిగింది అన్నారు. అయితే లేడీ భారతీ రెడ్డి 100% అయి ఉండొచ్చు. చెల్లెలు కూడా అయి ఉండొచ్చుగా. అంటే అమ్మో నీకు దండం తల్లి, భలే చెప్పావు పాయింట్. చెల్లెలే కదా. అంటే ఒక చెయ్యి ఇటు లాగుతున్నారేమో. కాదమ్మా, ఒక చెయ్యి ఇటు లాగుతున్నారేమో. అయి ఉండొచ్చు 100%. మరి సునీతా రెడ్డి గారు? ఓయమ్మా, మళ్ళీ మంచి పాయింట్ చెప్పారే మీరు. జుట్టు పట్టుకొని లాగుతుందేమో. మరి అయితే ఇప్పుడు ఇంతకీ మా జగన్ మావయ్యకి అయితే దృశ్య కావ్యంలో ఎక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే సీన్ లేదు. 100%. ఒకసారి మనం ఓడిపోయిన తర్వాత విశ్లేషించుకొని తప్పు ఎక్కడ జరిగింది, తప్పిదం ఎక్కడ జరిగిందని పరిశీలించుకోవాలా, పద్ధతి మార్చుకోవాలా. ఎప్పటికీ గోరెంట్ల మాధవ్ని రాష్ట్ర అధికార ప్రతినిధిగా పెట్టాడన్నప్పుడే అర్థమైపోయింది. ఇప్పటికి బూతుల్ని భయంకరంగా కూడా జనంలో తీసుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజుకి తల్లిని చెల్లిని బయటే వదిలేశాడు తప్ప, అరే పొరపాటు జరిగింది, మనం మన కుటుంబాన్ని సరిదిద్దుకోకపోతే
మనం జనాల్ని ఎలా సర్ది పెడతాం, దాని జనాలు ఎలా నెగిటివ్ గా తీసుకుంటారని కూడా తెలుసుకోలేనప్పుడే అతను ఓడిపోయాడు. అయితే ఒక చిన్న మాట అండి, మా జగన్ మామయ్యకి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అని చెప్పి ఆయన కష్టం స్పెషల్ క్లియర్ గా చెప్పేశారు మీ అందరికి. మీరేమో దమ్ము ధైర్యం లేకుండా రానివ్వట్లేదు మమ్మల్ని అసెంబ్లీలో కానీ ఆయన అంటున్నారు. అవును, మరి కొంచెం మాకు స్టేటస్ ఇవ్వచ్చు కదా, 4 ముక్కలు ఎక్కువ మాట్లాడతాం. మొన్న దువ్వాడు ఉన్నాడు, దువ్వాడు బయట కూర్చుని ఏం చెప్పాడు, మాకు టైం ఎందుకు కావాలి, ప్రజలు ప్రశ్నించడానికి కోసం కావాలట్లేదు, ఇవ్వచ్చుగా, మాకు ప్రశ్నలు ఏముంటాయో, మా టాలెంట్ ఏంటో అందరూ చూస్తుంది కదా, అదెందుకు ఇవ్వరు మీరు, మా టాలెంట్ ఉందేమో మాకు. వాళ్ళు అసెంబ్లీకి రారమ్మా. అయ్యో మీరు ఇచ్చి రాకపోతే అప్పుడు మా మొహాన్ని బురద కొట్టండి. అవునమ్మా, ప్రతిపక్ష హోదా అంటే అదేదో సీఎం సీటే తీసుకోవచ్చు కదా. కొంచెం జాలి తెలిసి అని పక్కన పడేసి ఇచ్చేయండి అని అడుగుతున్నాడు కదా. అమ్మా 175 10 = 17.5 = 18 ఉండాలమ్మా. అతనికి తెలంగాణలో కూడా ఎవరు ప్రతిపక్ష హోదా. మీరు ఇలా మాట్లాడి మా మనోభావాలు దెబ్బతీస్తారు ఆర్పి గారు. ఏది భావాలు ఉన్నాయా మీకు? ఉన్నాయి, మా అందరికి ఉన్నాయి. వైసీపీ పార్టీలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు హింసించిన తర్వాత ఎవరన్నా వాళ్ళు ప్రశ్నిద్దాము, మా బాధ ఏదని చెప్దాం అనుకున్న తర్వాత బాబోయ్ మళ్ళీ లెక్క పెట్టుకుని 4 గంటల్లో దిగిపోతాడేమో అని భయం ఉండక్కర్లేదా? అంటే 100% జగన్మోహన్ రెడ్డికి భయం ఎందుకు ఉండదు? అయితే మా వంశీ వస్తాడా? వల్లభనేని వంశీ అనే వ్యక్తి కర్మ సిద్ధాంతానికి నిర్వచనం ఒక్కటి గుర్తు పెట్టుకోండి అమ్మా. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వేసే చిల్లర పైసలకి, చిల్లర చేష్టాలకి బలైనాడు అంటే కావాలనే కాదు నేను చెప్పేది. చాలా ఇద్దరు ఈక్వల్ గా 1,000 కోట్ల రూపాయలు ఇదిగోండి వీళ్ళిద్దరూ సంపాదించారు. 1,000 కోట్ల రూపాయలు. ఇద్దరికి ఒకే పేపర్ వస్తుంది. నువ్వు తిట్టు నేను తిడతా, నువ్వు తిట్టింది నేను తిట్టును, నేను తిట్టు నువ్వు తిట్టును. ఇద్దరికి సపరేట్ గా రైటర్ నుంచి సజ్జల భార్గవరెడ్డి, రామకృష్ణారెడ్డి పేపర్లు వస్తాయి. వీళ్ళు ఆ రోజుల్లో వీళ్ళకి కన్ను మిన్ను అనలేదు. ఆ మాటల్ని మనం ఎంత దారుణంగా ఉంటాయంటే ఎంత నీచంగా ఉంటాయి. ఈ రోజు ఈ శిక్ష ఎందుకు అనిపిస్తున్నాడు? ఆ రోజు సరైన శిక్షణ లేకే. నాకు ఒక చిన్న మాట చెప్పండి, మీరు అగ్రెసివ్ గా వెళ్తున్నారు, మధ్యలో జోక్ తీసుకొస్తాను. తెలంగాణలో అందాల పోటీలు జరుగుతున్నాయి. మొన్న ఓం నమః జరిగింది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీరందరూ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మగవాళ్ళకి అందాల పోటీలు పెట్టి మా అందగాళ్ళందరినీ ర్యాంప్ వాక్ చేపించండి. జగన్ అనే చెప్పాడు కదా అందగాళ్ళు వీళ్ళందరని. ఖచ్చితంగా అందగాళ్ళేనమ్మా. మరి సీఎం గారు నోటీస్ తీసుకెళ్ళి ర్యాంప్ వాక్ ఎందుకు చేపించారు మాతో? వాళ్ళు ఇప్పుడు 11 వచ్చాయి, ఐపీఎల్కి ఎందుకు రావట్లేదు? మీరు ఐపీఎల్ రావండి, మాకొద్దు, చెప్పించండి. తెలంగాణ నుంచి ఎస్ఆర్హెచ్ ఉందమ్మా, ఆంధ్ర నుంచి లేదు. 11 మంది గెలిచారు. ఇంకో కొత్త టీం పెట్టుకొని రాలేనప్పుడు మీరు అందాల పోటీలకు వచ్చే అర్హత ఎక్కడి నుంచి ఉంది మీకు? ఎందుకంటే మేము ఓన్లీ అందాల గురించి పోరాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు చూస్తే మా అందగాడు అంటాడు. ఇప్పుడు ఎవరు అన్నాడు? వంశీ అందగాడు అన్నాడు, జైల్లో వెళ్ళిపోయాడు. నాని అందగాడు అన్నాడు, గుండెపోటు వచ్చి వెళ్ళిపోయాడు. దాని తర్వాత నా భయం వల్ల ఏంటంటే ఇంక అందగాడులో ఎవరు మిగిలారు? ఇతను కూడా పోయాడుగా. అతని పాపం వెళ్ళిన తర్వాత గుండెపోటు ముందే ఉందంట. అమ్మా ఇతను వెళ్ళాడు కదా మైహోం పూజలో, నాకు తెలిసిన వాస్తవం. 2 days లో వెళ్ళిపోయాడు మహాకుంభమేళాకి. నిజంగా జరిగింది ఇది. మహాకుంభమేళాకి వెళ్ళిపోయి కొన్ని కోట్ల మందిలో దూరేశాడు, గుర్తుపట్టరు కదా అని. ఆ తర్వాత 15 రోజులు సైలెంట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. నేను ఎప్పుడూ చెప్పా, ఇతనికి 160 కోట్ల ఆస్తుంది. ఇతనికి 160 కోట్ల ఆస్తుంది. 16 లక్షల సంబంధించినటువంటి రోజుకి అంటే నెలకి వడ్డీలు వస్తాయి, ప్లస్ అదే రెంట్లు వస్తాయి. 3 ప్లాట్లు 7.5 కోటి విలువ చేసే 3 ప్లాట్లు మైహోం పూజలో ఉన్నాయి. నేను నిజంగా ఒక చిన్న క్వశ్చన్ అడితే అనుకోద్దు, చెప్పండి. ఎవరికి ఎంతో డబ్బులున్నా పొలాలు కొంటాడు, స్థలాలు కొంటాడు, బంగారాలు కొంటాడు, కార్లు కొంటాడు. మైహోంలోనే 3 ఎందుకు కొనాలా? అసలు ఎందుకు కొనాల్సి వచ్చిందో మీరు నాకు చెప్పండి ఆన్సర్. ఎందుకు కొన్నారంటే అది గిఫ్ట్ గా ఇచ్చారు. ఎవరు ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి. తద్వారా ఎవరిచ్చారు? సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చాడు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. సరే, జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారు? ప్రజల డబ్బులేవి. ప్రజల డబ్బులే, కానీ మైహోంలోనే ఎందుకు కొన్నారు? మైహోం అంటే మన హైదరాబాద్ లో హైయెస్ట్ స్థాయిలో ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీ ఏదైనా ఉందంటే గచ్చిబౌలిలో అది మైహోం పూజ. ఇతనికి తెలియని విషయం ఏంటంటేనమ్మా, మనం తప్పు చేయకుండా ఇంట్లో ఉంటే రౌడీలు గోండాలు అక్కడికి రాలేరు. కరెక్ట్. ఓటీపీ చెప్పాలి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అడగాలి. పోలీసు వాళ్ళు ఎందుకు రారు? కరెక్టే కదా. మనోడు ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. మనం తప్పు మనం ఎవరికన్నా రౌడీలకి నచ్చకపోతే రౌడీలు లోపలికి రానిరు. ఓటీపీ గానీ లేకపోతే ఇంకోటి పిలిపిస్తారు. పోలీసు వాళ్ళకి ఉందమ్మా, సిఐడి సిబిఐ వాళ్ళకి. ఇంకా ఓటీపీలతో ఉండదు. పేపర్ ఇట్లా చూపించినా లోపలికి వెళ్ళావా, లెక్కర్ వేస్తున్న పోసాన్ని నిక్కర్తో లాక్కొని వచ్చినావా, తీసుకొని వచ్చి లోపలేసారు. చూడు అందగాడితో. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోటితో ఎవరు అందగాడు అనిపించుకున్నా కూడా వాళ్ళ కర్మ కాలినట్టేనా? 100% అమ్మా. మరి ఇదేంటండి టీడీపీ వాళ్ళు మొదలు పెట్టారు జగన్ అనే ఇలా? ఇతను అందగాడు. ఓహో, అసలు అందగాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి అందగాడు. ఓ, దిస్ ఇస్ న్యూస్. అదే తన పార్టీలో అందగాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా, లోకేష్ కన్నా, పవన్ కళ్యాణ్ కన్నా, మీకన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా జగనే అందగాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అందగాళ్ళు ఖచ్చితంగా బూతులు తిట్టాలి.
అంటే మా మోడలింగ్ లో ఉండే అవకాశం. ఇప్పుడు బాంబేలోనో బెంగళూరులో అందాల పోటీలు పెట్టుబడి ఉంటది, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ నాజూకుతనం, వాళ్ళ ఆలోచన జ్ఞానం, అంతేనా? అంతే కదా. మా కట్ట కాదు, గుట్కాలు వేసుకోవాలి. నిజమమ్మా, మా వైఎస్ఆర్సీపీ పార్టీలో గుట్కాలు వేసుకోవాలి. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాలి, కుటుంబాలని టార్గెట్ చేయాలి, మరి రోజా తిరుమలని నాశనం చేయాలి. ఆడుదాం ఆంధ్ర అంటే అది స్పోర్ట్స్ క్లబ్కి వెళ్ళిపోతుంది. అది అటేమో వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండేటువంటి ఒక పెద్ద రైల్వే బోగి వేసుకొని 1000 మందిని వేసుకెళ్ళాలి, కిందేమో బ్యాటు లాంటి బ్యాటు, బాలు లాంటి బాలు చేసుకోవాలి. అంటే మాకు అందగాళ్ళు చాలా ముఖ్యం. సరే, ఇంకొక చిన్న విషయం అడుగుతాను. ఎవరన్నా ఎండకు కవిలిపోతే సన్ స్క్రీన్స్ రాసుకుంటాను. ఇప్పుడు సేఫ్ గార్డ్ లోపల పెట్టుకుంటాం కాబట్టి ఎండ తగలదు, కాబట్టి దానిపైన జగన్ మావి ఫోటో వేసుకోవాలి. సన్ స్క్రీన్ లాగా ఎండ తగలదు, ఫోటో ఫేడ్ అవుట్ అవుతుంది, దాని మీద వేసాడేమో పబ్లిసిటీకి. మీరు ఎలా ఖండిస్తారు? ఏందమ్మా ఇది, నాకు అర్థం కాదు. ఆ తప్పలా లోపల దాచుకుంటారు కదా, ఎండ తగలదు, ఫోటో పోదు, నల్లబడదు, ఏ దుమ్ము తగలదు, అందుకే దానిపైన వేసుకున్నాడు. అంటే నాకు తెలిసి బంకర్ అంటారు చూడండి, అలా దాక్కోవడమేమో ఒకటి. రెండోదమ్మా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఫోటో, ఓకేనా? అది పాస్బుక్ లో వచ్చాడండి, దేవుడు పాస్బుక్ లో వచ్చాడు అన్న. రెండోది చెప్పనమ్మా, రెండోది దారుణం ఏంటంటే, టీటీడీ దేవస్థానంలో అక్కడ పనిచేసే వాళ్ళకి కొన్ని స్థలాలు ఇస్తారు. వాటిల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో. వాస్తవం ఇది. టీటీడీలో పనిచేసేటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి స్థలాలకు సంబంధించిన పాస్బుక్ లో ఫోటో. తిరుమలలో పైన ఎక్కడైతే రూములు ఉంటాయో వెంకటేశ్వర ఫోటో ఒక పక్క, మన గురువు గారి ఫోటో ఒక పక్క. ఇది ఎంత దారుణం ఆలోచించండి. బ్యాటు మీద, బ్యాగుల మీద, టక్కల మీద, టయ్యల మీద, గార్డుల మీద, చిక్కి మీద అంటే ఎంత దారుణం కాదండి. ఇవన్నీ వేసుకున్నాడు, పుస్తకాల మీద వేసుకున్నాడు, నెల తప్పిన బాలులా ఉన్నాడు అని అందరు నవ్వేశారు. ఓకే, కానీ మీరు ఒకటి ఆలోచించండి, గార్డ్ మీద వేసుకున్నాడు అంటే సురక్షితంగా ఉంచుతాడు. అవును, ఏంటి మన మగతనాల్ని ఎన్ని సురక్షితంగా ఉంచడానికి మా జగననే కంచి కాపలా కాస్తున్నాడని అర్థం కదా. అంటే ఆయనకి ఎవరో ఏదో ఒకటి చెప్పుంటారమ్మా. అది 10 మంది మగాళ్ళు తయారు చేసి వాళ్ళని కాపలా కాసి తీసుకొస్తే ఆ యువతను మన వైకాపాలో చేర్చుకుందాం అని. అంటే ఆయనకి అదే కదా మగతనాల గురించి మాట్లాడతాడు. మరి మగతనాల గురించి మాట్లాడేవాడు అక్కడ గాట్లు అక్కడ దేనిపైన ఫోటో పెట్టుకుంటాడు, ఎందుకు మరి దాన్ని జోక్ చేశారు? ఇట్స్ సీరియస్ మ్యాటర్. 100% మీరు చెప్పినట్టు తప్పేమి లేదు. కానీ నాకు ఆయన చూస్తే నాకు నవ్వు వస్తుంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఇక్కడ చూడండి, డైపర్ ఏమండి. సరే, ఇది వేసారు, కాళ్ళు ఏమైనాయి? కాళ్ళు కిందకి వెళ్ళిపోయినాయి. కానీ అది మోకాళ్ళ లేవే, కొట్టేసిన కాళ్ళు లాగా ఉన్నాయి ఎక్కడ దాకా. ఎన్నో వేల కోట్లు కొట్టేశాడు, కాలు కొట్టేస్తే ఉందిలే. ఇవ్వండి, ఇవన్నీ పెట్టుకున్నాడు, వేసుకుని. లోకేష్ పేరు వింటే డైపర్ తడుపుకుంటున్నా 11 మోహన్ రెడ్డి. నిజమే అది. ఈ 11 మోహన్ రెడ్డి అనేది ఇంకా పర్మనెంట్ ట్యాగ్ లైన్ అయిపోయినట్టుంది. 100% ఆ పేటెంట్ హక్కులు, ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఆయన సొంతం చేసుకున్నాడు. ఆ 11 అనేది 100% చెప్తున్నాడు. జగన్లో గన్న, పవన్లో 1 ఉన్నట్టు ఈ 11 రెడ్డి అనేది ఆయన సొంతం అండి. మనం ఏం చేయగలం? కొన్నాడు ఆయన 1000 కోట్లు పెట్టి. మీరు ఇంత మాట్లాడుతున్నారు. ఇఫ్ ఐ డోంట్ టేక్ అబౌట్ రోజా, నాకు సాటిస్ఫైయింగ్ గా లేదు. రోజాని తిట్టకుండా రోజాని విమర్శించండి. అవుతుందా? నేను తిట్టడం అంటే నేను ఏ రోజు ఏమన్నాను ఒకసారి చెప్పండి. నేనేమంటున్నాను? ఆవిడ అన్న గాడిద, ఆవిడ అన్నటువంటి చేష్టాలు, ఆవిడ అన్న మాటలు నేను అనలేదు కదా. అనలేదు. నేను ప్రశ్నిస్తున్నా. ప్రశ్నించడం అంటేనే ర్యాష్ గా ఉంటది, అగ్రెసివ్ గా ఉంటది. ఏమండి అన్నం తిన్నారా అంటే అది మాట్లాడలేదు. అన్నం తిన్నావా లేదా అనేది ప్రశ్నించడం అగ్రెసివ్ ఉంటది. కరెక్ట్. నేను ఏమన్నాను? ఈవిడ తిరుమలని సర్వనాశనం చేసింది. ఈ రోజు చెప్పండి, ఆడుదాం ఆంధ్రాలో 400 కోట్లు అని తెలిసింది మొన్నే. 400 కోట్లు. శాప్ చైర్మన్ ఉంటాడు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ ఉంటాడు. ఈవిడ వచ్చేసి క్రీడా శాఖ మంత్రి. ఈవిడ ఆయన కలిసి ఇద్దరు కూర్చొని చెరుకు సంతకం పెట్టుకొని 400 కోట్లు స్కామ్ చేశారు. బాల్ అంటే బాల్ ఉంటుంది, అంటే ఒక దెబ్బ కొడితే అది ఆడే పగిలిపోద్ది. బ్యాట్ అంటే ఇట్లా ఎగురు కొట్టకండి, మీరు మోకాలు తాపుకోండి వీలుంటే, ఎందుకంటే బ్యాట్ పగిలిపోద్ది, ఇరిగిపోద్ది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కదండి ఈవిడ పక్కన నుంచి ఇద్దరు నుంచి నేర్పించారు క్రికెట్ అయినా బంతి కొట్టడం. ఆ రోజు మంచి బ్యాట్ తెచ్చినట్టున్నారమ్మా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈవిడ పట్టుకొని నేర్పించడం జరిగింది. బట్ ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి సీఎం కాబట్టి, ఈవిడ క్రీడా శాఖ మంత్రి కాబట్టి 100% కూడా ఆ రోజు క్రికెట్ ఆడారు. అవును, ఆడారు. 400 కోట్లు ఉంది. ఆ రోజు వేరే బ్యాట్ అమ్మా అదే. ఓహో, మీరు ఇప్పుడు ఏదో ఒక కెనాల్ ఓపెన్ చేశారు, గుర్తుందా మీకు? ఒక ఆనకట్ట. ఆ ఆనకట్టకి ఏం చేశారంటే టైట్ క్లోజ్ షాట్ పెట్టి, థర్మాకోల్ షీట్ పెట్టి 2 గ్లాసులు నీళ్లు పోసారు. జనాలు ఏమనుకున్నారు? నీళ్లు వచ్చినాయి. ఈ కుళాయి నీళ్ళు తిప్పారమ్మా, ఇలా తిప్పి నీళ్లు పోసారు. టైట్ కెమెరా సాక్షి పెట్టాడు. ఓయమ్మా ఏదో ఆనకట్ట ఓపెన్ చేశారన్న, తీరా చూస్తే థర్మాకోల్ షీట్. అది వెనుకొండ ప్రాజెక్ట్ మనకు అంకితం చేయాలా? చేశారుగా. అన్నమయ్యలో జరిగింది ఏం జరిగింది? ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు ఒరిజినల్స్ పెడతారు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత థర్మాకోల్ షీట్ పక్కకు తీసేస్తారు అంతే.
100%. నాకు ఒక డౌట్ ఉందండి, జగన్మోహన్ రెడ్డిని చూసినప్పుడల్లా వీడియోస్ కొంతమంది పక్కన షార్ట్స్ తీస్తూ ఉంటారు, ఇలా నమస్తే పెట్టుకుంటూ వెళ్తాడు, అక్కడ ఎవరు ఉండరు. కానీ అంటే మనం ఇలా డ్రామా యాక్ట్ చేయాలి, మన పక్కన గుంపుగా ఇంకా మన వాళ్ళే ఉన్నారన్నప్పుడు కొంచెం సిగ్గేస్తుంది కదా. అంటే అతను ఏంటంటేనమ్మా, అతను మనకి మర్యాద లేదని వీళ్ళకి తెలిసిపోతుంది కదా. అది తెలుసుంటే ఎందుకు ఓడిపోతారు వాళ్ళు? అంటే అక్కడ కూడా పార్టీలో కూడా మొత్తం యాక్టింగే. ముందు రాగానే నేను ఒకటే చెప్తుండా, శవం ఎక్కడ ఉంది అనేది అలారం పెట్టుకుంటాడు. నవ్వు ఎక్కడుంది, శవం కనబడగానే బయలుదేరతాడు, టక్కన వస్తాడు. వచ్చే ముందే 3 ఈక్వేషన్స్ ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఎక్కడ ఆగాలి, ఎక్కడ జనాలు కరెక్ట్గా ఉంటారు అనగానే ఆ 5,000 మంది జనాల్ని ఇరుకుగా ఉండేటువంటి రోడ్లను క్రియేట్ చేస్తారు. ఎందుకు? 1000 మంది కూడా ఎక్కువైపోతారు కాబట్టి. సో ఇట్స్ అర్థమవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ రైట్. అంటే తక్కువ రోడ్డు ఉండే దగ్గర తీసుకెళ్తే 1000 మంది కూడా ఎక్కువ అనిపిస్తారు, ఒకటి. రెండోది, ఫస్ట్ ఒక అబ్బాయిని పెట్టాం, తర్వాత ఒక బాబుని పెట్టాం, తర్వాత ఒక చిన్నపిల్లని పెట్టాం. వీళ్ళలో ఎవరిని పెడితే ఎవరు యాక్టింగ్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి యాక్టింగ్ స్కిల్స్ ఉండేటువంటి ఒక స్కూల్ ఉంటుంది. అరువమ్మ అరువమ్మ అరువమ్మ, ఇంకా 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 యాక్షన్, ఇది ఒకటి ఉంటుంది. మూడోది ఎవరైనా చనిపోయి ఉంటే ఎవరికైనా గుండెల నిండా బాధ వస్తుంది, ఇతనికి తాండం ఆడుతుంది, డాన్సులు వేస్తాడు ఇతను. నాకు ఇది కలిసి వస్తుంది, ఇదే నన్ను రేపు గెలిపిస్తుంది అనుకుంటాడు. అవి 3 ఈక్వేషన్స్ కూడా ఇతని జీవితాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు కూడా మారడు. మరి ఒక్క జోషన్ చెప్పండి, ఈ రోజు అంబటి వీడియోస్ చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది. ఆర్పి మామూలుగా మనం ఇలా స్ట్రైట్ రికార్డ్ చేసి వెళ్ళిపోతున్నాం చెప్పాలనుకున్న భావాలు, రైట్ యాంగిల్, లెఫ్ట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, టాప్ యాంగిల్, రైట్ యాంగిల్, లెఫ్ట్ యాంగిల్. మళ్ళీ అది కూడా కాకుండా కెమెరా ఇంత క్లోజ్ లో పెడతారు తీసుకొచ్చి, ఆయన మూతేమో ఇలా తిరుగుతూ ఉంటుంది, నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటిది, పెద్ద స్క్రీన్ లో చూసినా ఫోన్ లో చూసినా చాలా చాలా బయటకు మనం ఏదో వచ్చి పడుతున్నాడు. అలాంటి వీడియో పెట్టుకుని అంబటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నాడు కొడాలి నానిది. ఇక్కడ ఉంటే జనాలు రద్దీ పెరిగిపోయి వెళ్ళిపోయి ఆయన ఎక్కడ ఇబ్బంది పెడతారు అనే రీజన్ తో బాంబే వెళ్ళారంటారు, నిజమేనా? ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? కొడాలి నానిని చూడడానికి నాకు తెలిసి వాళ్ళ బంధువులు కూడా వెళ్ళి ఉండరు. మరి రద్దీ వల్ల వెళ్ళిపోయారంటున్నారు. ఇప్పుడు నేను కూడా చెప్తానమ్మా, కిరాకార్పి కోసం నిన్న 1000 మంది వచ్చారు. ఏ రోళ్ళు ఎట్టపోయినారు? ఆంధ్రప్రదేశ్లోనే కడప నుంచేమో కర్నూలులో దోస్తారు జనాల్ని, కర్నూలు జనాలనేమో నెల్లూరులో దోస్తాడు. ఒక్కోసారి హైలైట్ ఏంటంటే నెల్లూరు జిల్లాలో జనాలు దొరక చెన్నై నుంచి పట్టుకొచ్చారు. వాళ్ళేమో బొట్లు తీలా, కెమెరాలు పెడితే వాంగ అన్నా ఆవిడ యాదన్నా ఏమని నేను అరవాలి అన్నా, జై జగన్ అన్నా అంటున్నాడు. నేను ఆడే ఉండా అంటే కర్నూలు ఏమో కడప, కడప ఏమో అనంతపురం, చిత్తూరు ఏమో అన్నమయ్య, నెల్లూరులో ఏమో తమిళనాడు పట్టుకొచ్చేసారు. సూలూరుపేట బార్డర్ అది. సూలూరుపేట బార్డర్లో తమిళ వాళ్ళు ఉంటారు. వీళ్ళు బస్సులు వేసుకొని వెళ్ళడు చూసుకోవాలి. వాళ్ళు వేసుకొని వచ్చా యాంగన్నా ఏదో నేను ఏమని అరవాలన్నా అన్నాడు అతను. నువ్వు యాడ్ నుంచి వచ్చారంటే ఏమన్నా బండి వచ్చింది, ఎక్కినామో 1000 రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు, క్వార్టర్ ఇస్తున్నారు, బిర్యానీ ఇస్తానని అంటున్నారు. మీరు ఎప్పుడైనా చూడండి, లోతుగా ఆలోచిస్తే కడపలో కర్నూలులో చిత్తూరులో అన్నమయ్యలో, నెల్లూరులో ఉండి సూలూరుపేట నుంచి బార్డర్ దాటి వెళ్ళిపోతాయి. నీకు ఎవరు మనం మాట్లాడిన బూతులు, మనం చేసిన చేష్టాలు, సభ్య సమాజం తలదించుకునేటట్టు మనం మాట్లాడినటువంటి అంత హింసాత్మకమైనటువంటి మాటలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోనే మొదటిసారిగా శాసనసభ్యుడిగా నిలబడి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి అన్న అక్కడ ఒక 100 ఎకరాల స్థలం ఉందన్న, నీకు రాసి ఇచ్చేస్తాను, ముందు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిట్టు. మీరు చూడండి, అతను తిట్టిన ప్రతిసారి తన అకౌంట్లో కావచ్చు, లేకపోతే అతను పొలాలు కావచ్చు, ఏదో ఒకటి 100% యాడ్ అవుతూనే ఉంటాయి. బాబోయ్, ఈయనకంట ఈ మహానుభావుడి కంట 7 నుంచి బస్సులు వేసుకొని కొడాలి నానిని చూడడానికి పోయారా, వచ్చారు, అందుకనే అక్కడికి వెళ్ళిపోయారు అన్నాడు. అక్కడ కొడాలి నానిని 2 రోజులు నర్సులే చూసి వెళ్ళుండరు. మనకు అవసరమా ఈ పాపాలు చేసి నువ్వు చీడపడ్డాడు? మీరు కొడాలి నాని రికవర్ అవ్వాలని కోరుకుంటున్నారా లేకపోతే ఎలా? నేను 100% ఒక మానవత్వంగా రికవరీ అవ్వాలని కోరుకుంటాను. 100% కొడాలి నాని రికవరీ అవ్వాలి. ఎందుకంటే ఒక మనిషిని కోల్పోమని మనం అనకూడదు. రెండోది ఏంటంటే అతని మీద ఉన్నటువంటి చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్లు, సిబిఐ, సిఐడి, తర్వాత జడ్జిమెంటు, తర్వాత రిమాండ్ చాలా ఉంటాయి కదా. అవన్నీ కూడా చాలా ఆరోగ్యంగా వచ్చి అతను ఎదుర్కోవాలని. అంటే జైల్లో పెట్టేస్తారు 100%. గుండెపోతే బాధపడినా కూడా ఇప్పుడు ఏందమ్మా భలే చెప్తా ఉండవే, మా గుండె వీక్ కాబట్టి పాండా దాకా వెళ్ళాం. ఎవరిది వీకు? మా కొడాలి నాంది యాక్టింగ్. నో శస్త్రచికిత్స జరుగుతుంది మాకు. కుట్లు చూపిస్తాం, జనాల ముందుకు చొక్కా అయిపోయి నుంచుంటాం. చిన్నప్పుడు పిల్లలు నోట్బుక్ చూపిస్తే భయపడేవాళ్ళు. ఎందుకు చెప్పు? స్కూల్కి పోవాలా, ఎక్కాల చదవాలా, ఈ రెడ్ బుక్ చూస్తే
చిన్నప్పుడు నోట్బుక్ చూపిస్తే పిల్లకాయలు ఎంత భయపడేవాళ్ళు అంటే స్కూల్కి పోయి ఇది అప్పచెప్పాలా రాయాలంటున్నాడు. ఈ రోజు అమ్మా మీకు ఒకటి చెప్తున్నా, దయచేసి ప్రజలకి, మీరు పోకిరి సినిమా క్లైమాక్స్ ఉంటుంది, గుర్తుందా? చూసావు కదమ్మా. ఇంకా చెప్పబోలే, ఈ రోజు కంటే 1000 కోట్లు 2 కోట్లు 2,000 కోట్లు దాటింది సినిమాది. దాంట్లో ఏం చేస్తుంటాడు రా నీ కొడుకు, వ్యవసాయం చేస్తుంటాడు రా. తప్పు చేసి సమాజంలో ఎవరినైతే ద్వేషించి బూతులు తిట్టి అసభ్య పదజాలాలతో చేసి అక్రమ ఆస్తుల కేసులో ఉన్నారో వాళ్ళందరినీ వ్యవసాయం చేస్తుంటాడు. దట్ ఈస్ రెడ్ బుక్, దట్ ఈస్ నారా లోకేష్ గారు. అంటే కలుపు మొక్కలు వీళ్ళందరూ. కలుపు మొక్క వేరు, కలప మొక్క వేరు. ఇప్పుడు కలుపు కలప మొక్క వాల్యుబుల్, కలుపు మొక్కలు కలిపేనా ఉపయోగం ఉండవు. పోతూ పోతూ కోసుకుంటూ తీసుకుంటూ ఇలా తీసి ఇసిరేయడం తప్ప. అంటే రెండోసారి ఎలక్షన్ మేము పోటీ చేయం. 100% ఎలక్షన్ ఎందుకు, వీళ్ళు సెలక్షన్ చేసుకునే వాళ్ళు ఎవరు? జనాలు దగ్గరకు. అంబటి గారు నిన్న ఈ వంశీని కొడాలని ఫోటో కూడా ఫ్రేమ్ లో వేసి మళ్ళీ దాన్ని రైట్ యాంగిల్ లెఫ్ట్ యాంగిల్ లో షిఫ్ట్ చేసి ఆయన చెప్పారు ఏంటంటే వస్తారు, ఎదుర్కొంటారు, లోకేష్ ధీటుగా నుంచుంటారు. నాకు ఒకటి అమ్మ, నాకు ఒకటి అనిపించింది అమ్మటి రాంబాబు మాట్లాడుతుంటే. సరే ఆయన సంజయ్, ఆయన సుకన్య నాకు అనవసరమైన నేను మాట్లాడదలుచుకోండి. నాకు అర్థం కాదు, మీరు అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు పొద్దు నుంచి. నాకు సంజన సుకన్య ఎవరో తెలియాలి. యాజ్ అ పర్సన్ హూ ఇస్ టాకింగ్ నాకు తెలియట్లా. మరి నీ క్వశ్చన్ తెలుసా అంటే తెలుసుకోవద్దు, వద్దు జీవితంలో వద్దు. ఒకటి. రెండోది మొన్న అంటున్నాడు పోలవరం గురించి ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నేను ఒక మాట మాట్లాడుతున్నానమ్మా. నీకు కాఫర్ డ్యామ్ అంటే తెలియదు, స్పిల్ వే అంటే తెలియదు, లెఫ్ట్ కెనాల్ తెలియదు, రైట్ కెనాల్ తెలియదు, ఫోన్లో రికార్డింగ్ ఉంటుందని తెలియదు. ఇంకా నీకేం తెలుసు అంబటి రాంబాబు? 4 యాంగిళ్ళు. ఇది మన జైలర్ సినిమాలో రజనీకాంత్ గారు వస్తుంటే కట్టు అరకట్టు 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 4 యాంగిళ్ళు. ఏం మనం చెప్పేది ఒక యాంగిల్లో కనపడదా ఏంటి? ఇంకా నీకు యాంగిల్ కావాలా? అంత అవసరమా మనకి? అన్ని యాంగిల్ కావాలి అతనికి. ఇటు పెడతాడు ఒక షాట్, ఇటు పెడతాడు ఒక షాట్, ఇటు పెడతాడు ఒక షాట్. ఒరుకట్టు 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 దట్ వేణుమాధవ్ గారు చెప్తారు చూడండి నేను సినిమాలో, ఒరుకట్టు ఒరుకట్టు. ఓ గాడ్. అయితే మీరు ఒక్క విషయం చెప్పండి నాకు. ఈ ట్రోలర్స్ ని, ఈ మీమర్స్ ని బోత్ సైడ్ పార్టీస్ చేస్తున్నారు, అందరూ బానే ఆడుకుంటున్నారు. మాకు ఎంటర్టైన్మెంట్ లో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు? మా నాన్న వెళ్ళిపోయాడు గుండెకి, మా గుండె వీక్. ఇప్పుడు మేము ఇప్పుడు రాలేము, వస్తారు, మేము రాలేము. ఎందుకంటే మాకు బ్యాక్టీరియా అంటుంది. సర్జరీ మీరు కాంచనా సినిమా చూసారా? చూసాం. కాంచనా సినిమాలో లాస్ట్ లో విలను దుర్గామాత గుళ్ళోకి వెళ్ళిపోతాడు, రైట్? గుర్తుందా? వెళ్ళిపోతాడు. లారెన్స్ గారు వచ్చేసేమో అక్కడ ఆగతాడు. అవును. ఆగగానే రే నన్ను నువ్వేం చేయలేవురా, నేను కాళికామాత దుర్గామాత గుళ్ళో ఉన్నాను అనగానే లారెన్స్ గారు అంటారు తప్పు చేసినోడు లోపల, తప్పు చేయను నేను బయట, మాతా వాడిని రే నిన్ను నేను బయటకు రప్పిస్తాను రా అని ఇలా అనగానే అలా రప్పిస్తాం. అంటే మీరు కేర్ చేయరన్నమాట, హ్యూమానిటీ లేదబ్బా మీకు. కేర్ ఉండదు, మా దగ్గర కేర్ ఉండదు. వంశీ బయటకు వస్తాడా కొంపదీసి ఇప్పుడే? అమ్మా టైం పడుతుంది. ఎందుకంటే నేను రెడ్ బుక్ అంటే చాలా మంది చెప్పాల్సింది ఏంటంటే ద్వేషంతో కూడినటువంటి కేసులు కాదు, కక్ష సాధింపులు కాదు. నువ్వేమన్నావో నువ్వేం చేసావో యూట్యూబ్ లోనే ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి. హైలైట్ ఏంటంటే అమ్మా ఎవరైనా పొరపాటు చేస్తే 2వ రోజు దాన్ని డిలీట్ చేసుకోండి. వీళ్ళట కాదు, అది ఒక పెద్ద పొగడత, అదొక పెద్ద వరల్డ్ కప్పు. వాటిని మురిసిపోతుంటారు. అమ్మని తిట్టాడు, అక్కని తిట్టాడు, చెల్లిని తిట్టాడు, తల్లిని తిట్టాడు, మా అన్న గొప్ప, మా అన్న గొప్ప. నాకు కూడా అర్థం కాదమ్మా. మన అంబటి రాంబాబు కెమెరా పెట్టుకుని ఒక కట్టు ఏమంటున్నారు తెలుసా? ఏదో ఒక గాంధీ గారు, నేతాజీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, పొట్టి శ్రీరాములు గారు ఇలాంటి వాళ్ళు ఏదో నిరసనలు చేసో, ధర్నాలు చేసో, ఆమె నిరాహార దీక్షలు చేసో కుప్పగూలిపోయి లోపల సెలైన్ బాటిల్ పెట్టుకుంటూ ఉంటే ఆ యొక్క దేశ భక్తుల కోసం ప్రెస్ మీట్ పెడతారు. వాళ్ళు కోలుకుంటున్నారు, ప్రజల కోసం వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు, వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం వాళ్ళ పోరాటాన్ని అలానే ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఒక ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళమ్మ. పత్రికా విలేకరులు అందరినీ పిలిపించి అట్లా చెప్తున్నాడు కొడాలని గురించి. ఆయన వస్తాడు, ఎవ్వరు రమ్మనట్లేదు, ఆయన మళ్ళీ తిరిగి పార్టీకి వస్తాడు, ఎవరు కోరుకోవట్లేదు. ఆయన కోరుకుంటున్నాడుగా, ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీరు గమనించారో లేదో రాక్షస తలలు. రావణాసురుడికి ఉండేటువంటి పదతలంలో ఇదొక తల ఉంది, ఇదొక తల ఉంది, ఇదొక తల. రజనీ మిస్ అయిపోయాం అమ్మ. ఆవిడేముందలే అమ్మా, మీకు తెలియదు. కమిషన్ల మీద కమిషన్లు, కమిషన్ల మీద కమిషన్లు, ఇష్ట రాజ్యం అంతే. ఆరోగ్య శాఖ మంత్రి నాది ఎన్ని స్టెథోస్కోపులు అమ్మేసిందో, ఎన్ని స్టెథోస్కోపులు అమ్మిందో, ఎన్ని టాబ్లెట్లు వాటిల్లో స్కామ్ చేసిందో, ఎన్ని హాస్పిటల్కి అనవసరంగా పర్మిషన్లు ఇచ్చిందో ఎవరికి తెలుసు. ఎవరి గుండె తీసి ఎవరికి పెట్టిందో, ఎవరి లివర్లు తీసి ఎవరికి పెట్టిందో 100% లోతుకెళ్తే దొరుకుతుంది. మొన్న చూడు ఎంత పెద్ద స్కామ్ బయటపడిందో. అవును, క్రషర్ దగ్గరికి వెళ్ళి
వాళ్ళ బామర్దిని పంపించి ఇంకో సలహాదారు పిఏని పంపించి నాకు డబ్బులు ఇస్తావా చస్తావా అని అడిగిందంటే ఎందుకు జనాలు మీకు ఓట్లు వేస్తారు? అంటే నెక్స్ట్ టైం ఆ 11 మోహన్ రెడ్డికి 11 కూడా లేవు. 100% ఒక ఎన్ని వస్తాయి మీ దృష్టిలో? 4 వస్తాయమ్మా. 100%. 4 కంటే 1 వస్తే ఆర్పీ గారు రాదు. ఏం చేస్తారు? ఆర్పీ గారు బెట్ ఓడిపోతే ఎవరు 4 నుంచి 1? మీరు సిద్ధంగా ఉండండి ఓడిపోవడానికి. కిరాకార్పి ఓడిపోయి నేనే పార్టీ కాదండి బాబు, మీరు ఏమైనా చేసుకోండి, నాకు అనవసరం. సో 4 కంటే రావు, ఎక్కువ రావు. మా వాడిని అసెంబ్లీకి రానివ్వరు. అసెంబ్లీకి ఇప్పుడు రమ్మంటున్నావు, వచ్చాడా? ప్రతిపక్ష హోదా ఇవ్వండి, వస్తాడేమో. ఏదో బిస్కెట్లు. సార్ క్లోజ్ చేసే ముందు మనం వీళ్ళ గురించి తెలుసుకోవాలి. ఆదర్శ జంట దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి. నాకైతే వాళ్ళకి మొన్న అసలు విడాకులు అవ్వలేదు, కానీ కూర్చొని దండలు వేసుకుంటున్నారు, దీవెలు తీసుకుంటున్నారు. ఆయనేమో చీరనే పంచి కింద కట్టుకున్నాడు అని నాకు డౌట్ వచ్చింది. కొత్త చీర కట్టుకున్నాడు, సేల్ అవ్వలేదని అదే ఏదో కట్టుకున్నాడు వచ్చాడు. ఏంటి వీళ్ళిద్దరు అసలు? మా ఈ వింత, ఈ ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి కదమ్మా, ఇది 8వ వింత. హైలైట్ ఏంటంటే 7 వింతలు 7 దేశాల్లో ఉన్నాయి, కానీ ఒకే దేశంలో 2 వింతలు ఉన్నాయి. ఒకటి తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది, రెండోది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో ఉంది. ఇది వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఇద్దరు అమ్మ. ఒకటమ్మా, ఎవరైనా భార్యాభర్తలు వాళ్ళకి ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా, వాళ్ళు ఒకరు నచ్చకపోయినా, వాళ్ళ అభిప్రాయాలు బెడిచికొట్టినా, విభేదాలు వచ్చినా కూడా ఒకరినొకరు కూర్చొని సానుకూలంగా 2 ఫ్యామిలీస్ పెట్టుకుని మేము విడిపోతాం, ఇదే కుటుంబానికి శ్రేయస్కరం అంటారు. ఇది అట్లుండదు. పిల్లలు ఆవిడేమో ఒక పక్క ఏడ్చుకుంటా మా హస్బెండ్ ఇలా చేశాడు, ఆస్తులు ఇచ్చేస్తాడు, వాళ్ళు ఏడుస్తుంటే సంబంధం లేకుండా వీళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా వీడియోస్ పెడతారేంటండి బహిరంగంగా. వాళ్ళిద్దరు కలిసి సినిమా కూడా తీస్తారు. 100% వాళ్ళు సినిమా తీస్తారు, జనాలకు సినిమా చూపిస్తారు. వాళ్ళు చిన్న చితక కథ కాదు. వాళ్ళు హైలైట్ ఏంటంటే, సరే ఆ రోజు గొడవ జరిగింది అనుకుంటే మీరు అర్థం కావట్లే. ఆవిడేదో చీరల షాప్ పెట్టుకుంది, ఆవిడ పర్సనల్, అది ఓకే. నాకు అర్థం కాదండి. ఈ మధ్యన వాళ్ళకి ఘనంగా సత్కరించారు. అక్కడే నేను చూసి షాక్ అయ్యానండి. ఇద్దరు దండలు మార్చుకుంటున్నారు. ఎందుకంటేనమ్మా, ఈ చోద్యం ఎక్కడా జరగలేదు. భార్య పిల్లలు విడాకులు జరగకుండా పిల్లలు కూడా తండ్రి కావాలని కోరుకుంటూ ఉండగా వాళ్ళని గాలికి వదిలేసి ఇక్కడికి వచ్చేసి వీళ్ళిద్దరు దండలు పంచుకుంటుంటే ఫస్ట్ ఎవరుకుంటే గరికపాటి గారు వాళ్ళ సతీమణి, చాగంటి గారు వాళ్ళ సతీమణి అనుకున్నా. నేను ఈ దువ్వాడ ఈ దువ్విన నాకు తెలియదమ్మా. నాకైతే కాసేపు షాక్ అయిపోయినా. ఇదేమి షాక్, ఇదేమి కర్మ, ఇదేంది, ఇది దండలేంది, వాళ్ళకి దండమేంది, వాళ్ళకి దేవారాజ్యం ఏంది, ఆశీర్వచనాలు ఏంది, వాళ్ళకి శాలువాలు కప్పేదేంది, ఈయన చీర కట్టుకునేది ఏంది, ఇది ఏమి సంసారం, ఇదేమి సంస్కారం? జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికి ఏం సందేశం ఇస్తున్నాడు? ఏమి సందేశం అసలు అన్నాడంట. ఏంది నువ్వు ఇలా ఏందని పిలిపించి, ఏంటి దువ్వాడ ఏంటంటే, అన్న ఇవన్నీ మాట్లాడబాకు, నువ్వు మా ఇద్దరికి బిడ్డ పుడితే నీ పేరు పెట్టుకుంటావు అన్నాడు. ఇది నిజంగా జరిగింది. మీకు తెలుసో తెలీదు, నిజంగా జరిగింది. ఇది అతనే వచ్చి చెప్పాడు బయట. కాదమ్మా, నిజంగానే మీరు చూడండి యూట్యూబ్లో. ఇతని ఇంటర్వ్యూలో చెప్పాడు, దువ్వాడ చెప్పాడు. అన్న పిలిచాడు, ఏమైంది అన్నాడు. అన్న ఇలా, అది నీ పర్సనల్ అన్నాడంట. అది నీ పర్సనల్ అన్నాడంట. పర్సనల్ అనేసరికి ఇంకేంటి దువ్వాడ అంటే, మాకు బిడ్డ పుడితే నీ పేరు పెట్టుకుందా. నీకు చాలు అతనికి. ఇది పార్టీ నిలబెడతాదా, పడుకోబెడతాదా, ఏందిలే? బిడ్డ పుడితే పేరు పెడతాడ. అంటే బిడ్డ పుడితే పేరేంటి చెప్పండి? జగన్. డీజే దువ్వాడ జగన్నాథం డీజే. ఇప్పుడు అమ్మా, నేను తప్పుగా మాట్లాడలే, మదర్ ప్రామిస్గా. ఈయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు దువ్వాడ. నేను వెళ్ళి కలిశాను, అన్న అడిగాడు ఏమైంది దువ్వాడ అన్నాడు. అంటే అన్న ఇలా అంటే, అది నీ పర్సనల్ అన్నాడంట. అది నీ పర్సనల్ కాకపోతే చూసుకో అని. అన్నయ్య చిన్న మాట ఏంటంటే, నాకు బిడ్డ పుడితే నీ పేరు పెట్టుకుంటా అంటే, అబ్బా చాలా సంతోషం అని ఆయన ఆ రోజంతా ఆనందపడ్డాడు. కాదండి, జగన్మోహన్ రెడ్డి ఒక పేరు కూడా పెట్టాడు కదా బయట. పిల్లడి దేవుడని పెట్టాడు. ఆ పాపకి దేవుడని పెట్టలా, దేవుడు అన్నాడు. ఏం పేరు పెడదామంటే, డీతో కావాలంటే దేవుడా, నేను దేవుడిని అని ఇట్లా దేవుడు అన్నాడు. దేవుడు అంటే ఇతని పేరు పెట్టుకోమని దేవుడే తీసేసుకున్నారు వాళ్ళు ఫస్ట్. అంటే ఆ బిడ్డని వాళ్ళ అమ్మ నాన్న తప్పనట్లే. దేవుడు ఏంది దేవుడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీరియస్ గా వెళ్తుంది, గవర్నమెంట్ అంతా ప్రాపర్ గా ఉంది, జనాలు హాయిగా ఉన్నారు, కానీ ఫన్ మిస్ అవట్లా. ఎవరు ఏ విషయం? ఆంధ్రప్రదేశ్ జనాలకి ఇదివరకు ఎంత ఫన్నీగా ఉండేది. ప్రతిదీ ఒక బ్లండర్, ప్రతిదీ అర్థమయ్యేది కాదు. లెక్కలు తెలియదు, ఎక్కలు తెలియదు. అవును. అసెంబ్లీకి ఎందుకు వెళ్తాం అంటే, మనం కూర్చొని ఊరికి కబుర్లు చెప్పుకుని తిట్టడానికి వెళ్తాం అంతే. సరదాగా అలా చూసుకుంటాం. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి పోయాడు కదా, డ్రైవరు పార్కింగ్ లో పెట్టి లోపల బయటకు వచ్చాడు. ఇది వాస్తవం అంతేలేండి. డ్రైవరు సార్ ఏం చేయమంటా అంటే, ఆ పార్కింగ్ లో పెట్టుకుని వస్తానంట.
నేను వస్తానన్నాడంటే సాయంత్రం దాకానే ఉంటాడు కదా మా గురువు గారు అనుకుంటే, లోపలికి వెళ్ళాడు. ఎవరు ఏమి అల్లా, మీరు హట్ అయిపోయినట్టు యాక్టింగ్ చేయండి అని వాడు బండి తిప్పుతున్నాడు. చూడు అక్కడే ఆగమ్మా అన్నాడంటే, ఏ సార్ అంటే పొదమ్మా. అతను షాక్ అయ్యాడంట. ఆడికేంటి అసెంబ్లీ చూద్దామని, పాపం అంటే ఇలా గవర్నమెంట్ లో అసెంబ్లీ ఎట్టుందో చూద్దామని వస్తే కనీసం ఆ క్యాంటీన్ చూద్దామా లేకపోతే ఆ పార్కింగ్ చూద్దామని కూడా లేదంట. బండి ఇట్ట తిప్పి పార్కింగ్ లో పెట్టే లోపు వచ్చేసాడంట. ఇంకా పోదాం బాగున్నాడంట. చాలా డేలా పడిపోయాడు డ్రైవర్, నిరుత్సాహపడ్డా. పాపం అసెంబ్లీ అంటే వీళ్ళు లోపల ఉంటే వీళ్ళు కనీసం బయట పార్కింగ్ ఎట్టుంటది, క్యాంటీన్ ఎట్టుంటది, టీ ఎట్టుంటాయి, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలతో స్నేహం చేద్దామని ఉండదా పాపం వాళ్ళ డ్రైవర్లతో, అది కూడా లేకుండా చేశాడు. మీరు ఇంత గొంత ఆర్పకుండా టీడీపీ కోసం మాట్లాడుతున్నారు, ప్రజల కోసం మాట్లాడుతున్నారు, పాలిటిక్స్ లోకి వెళ్తున్నారా? పోయేది ఏందమ్మా, వచ్చే ఉంటే ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు? అవన్నీ నాకు తెలియదమ్మా, నువ్వు అవన్నీ పెట్టకు. నెక్స్ట్ టైం ఒకటే 2020 ఉంటుందన్నమాట. నాకు తెలియదమ్మా అవన్నీ, నేను అవి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నాకు వాటి గురించి అవగాహన లేదు. ఇచ్చే అంత ఎందుకులేమ్మా మన స్థాయికి, నాకు తెలియదు, అవి నాకు తెలియదు. చేస్తారు, ఇస్తే 100% చేస్తా. అమ్మా ఏందమ్మా, ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు, ప్రజల్లో బతికే అవకాశం వచ్చినప్పుడు ఎవరు పోగొట్టుకోరు. కానీ నాకు అంత స్థాయి, స్థానం, హోదా ఉందని నేను అనుకోవట్లేదు. కానీ ఒకటి 4 ఏళ్ళు ఉంది కదండి, ఒకటైతే నిజం, 100% నారా లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో కిరాక్ కార్పి నిలబడతాడు. నేను చాలాసార్లు చెప్పా, ప్రాణం పోవాల్సి వస్తే మరో తోటా చంద్రయ్య అవుతాను అని. ఆర్పి ఎక్కడా తగ్గడు. నా బిజినెస్ల మీద దెబ్బ కొట్టినా, మా ఆవిడ్ని బూతులు తిట్టినా, నన్ను చంపాలని మీరు పదే మెసేజ్లు పెట్టుకుంటున్నా, కిరాక్ కార్పి, ఐ డోంట్ కేర్. కిరాక్ కార్పి గుర్తుపెట్టుకోండి, నా పేరు ఆర్పి, నా పార్టీ టీడీపీ. జై ఎన్టీఆర్, జై సిబిఎన్, జై నారా లోకేష్. సో దిస్ ఇస్ ద జై. ఈ రోజు మనం కిరాక్ కార్పి గారితో మనం చూసినట్టయితే మొత్తం అందరూ 0 చుట్టబోతున్నారు. 4 కంటే స్థానాలు 2029 రావు అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ హీ హాజ్ అ ఫ్రెండ్లీ బెట్ విత్ మీ ఫర్ దిస్. సో మళ్ళీ ఇంకొకసారి కిరాక్ కార్పి గారితో మాట్లాడేదాకా లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆలోపు ఖచ్చితంగా రాష్ట్రంలో చాలా సెన్సేషన్ న్యూస్లు అయితే వస్తాయి. నాని గారు తిరిగి రావటము, లేకపోతే ఇంకో లోపలికి వెళ్ళటము, ఇలాంటి న్యూస్లు చాలా ఉంటాయి. వి విల్ డిస్కస్ అండ్ డైసెక్ట్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్.